తెలియనితనంలో మనకు వచ్చినటువంటి అపజయాలని చూసి ముందడుగు వెయ్యలేకపోతూ ఉంటాం. ఓ ఉదాహరణతో చెప్పాలి అంటే, ఒకసారి సర్కస్లో ఒక విపరీతమైనటువంటి బలశాలైనటువంటి ఏనుగును ఒక చిన్న తాడుకు కట్టేయడం గమనించాడు ఓ యువకుడు. ఇంత బలమైనటువంటి ఏనుగు ఎందుకని ఈ చిన్న తాడును తెంచుకోలేకపోతుంది అని అడిగాడు. అందుకు ఆ సంరక్షకుడు ఎంతో చిరునవ్వుతో సమాధానాన్ని ఇలా చెప్పాడు. ఆ ఏనుగు ఎంతో చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ తాడుతోనే కట్టేయడం జరిగింది. అప్పుడు ఎన్నో వేల సార్లు ఈ ఏనుగు ఆ తాడును తెంచేందుకు ప్రయత్నించి విఫలం కావడం జరిగింది. అలా కొన్ని రోజుల తర్వాత, కొన్ని వేల ప్రయత్నాల తర్వాత ఆ ఏనుగు ఇక ఈ తాడును నేను ఇక తెంచలేను అనేటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహనకు రావడం జరిగింది. ఇప్పుడు ఏనుగు చాలా బలంగా తయారు అయినప్పటికీ కూడా చిన్న వయసులో ఏర్పడ్డటువంటి కొన్ని చేదు జ్ఞాపకాల వల్ల ఈ తాడుని ఇక నేను తెంచలేను అని భావించి కనీసం ప్రయత్నం కూడా చేయడం మానేసింది. మనలో కూడా ఎంతో మంది చిన్నప్పుడు ఏర్పడ్డటువంటి అపనమ్మకపు జ్ఞాపకాల వల్ల బలైపోతూ ఉంటాం. మీ జీవితంలో కూడా ఇలాంటి ఓ సంఘటన జరిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎత్తుకు ఎదిగేటువంటి దశలో నేల మీద పడిపోవడం సాధారణమైనటువంటి విషయమే, కానీ నేల మీద ఉండిపోవడమే అసాధారణమైనటువంటి విషయం, మన జీవితానికి చెడు చేసేటువంటి విషయం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని ఓసారి సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు.